నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తం. ఈరోజు మన ఈ వీడియోలో ఇడ్లీ పిండితో పునుగులండి. ఎంతో టేస్టీగా హెల్తీగా మన ఇడ్లీ పిండితో ఇంట్లోనే పునుగులు చేసుకోవచ్చండి. చాలామందికి ఇంట్లో ఇడ్లీ పిండి కొంచెం కొంచెంగా మిగిలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మనం హెల్తీగా పునుగులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బయట కొనే పని లేకుండా బయట ఏ విధంగా అయితే చేస్తారో అలా మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇవి ఎలా చేసుకోవాలేటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇగోండి, నేను ఇడ్లీ పిండిని అయితే తీసుకున్నాను. ఈ కప్పుతో కప్పుడైతే ఉంటుందండి ఇది. సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను దీంట్లో. ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు మైదా ఉంటే వేసుకోండి. మైదా అయితే నేను వేయడం లేదు, గోధుమ పిండే వేసుకుంటున్నాను. హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండి వేసుకున్నానండి. బాగా కలుపుకొని మనం ఒక 15 మినిట్స్ మూత పెట్టయితే పక్కన పెట్టుకోవాలి. మనం వేసిన పిండిలన్నీ ఇందులో నానాలండి. అందుకోసమే నేను మూత పెట్టి పక్కన ఒక 15 నిమిషాలు పెట్టుకుంటున్నాను. 15 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా నానిపోయింది ఈ పిండి అనేది. బాగా ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ఆనియన్స్, క్యారెట్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకున్నానండి. ఇందులో కొంచెం కొత్తిమీర, ఒక క్యారెట్ తురిమి వేసుకుంటున్నాను. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం ముక్క అండి, చిన్న అల్లం ముక్క తరిగి అయితే వేసుకున్నాను. బాగా కలుపుకొని మనం ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. కొంచెం గట్టిగా ఉందండి. ఇందులోకి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనం అవసరాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మనం బోండాలు వేసుకోవడానికి ఏ విధంగా అయితే పిండి ఉంటుందో ఆ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి. సాల్ట్ అయితే ఇందులో సరిపోలేదండి, నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలుపుకొని ఇప్పుడు మనం బోండాలు అయితే వేసుకుందామండి. నేను ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి. ఇదిగోండి, చిన్నది వేసి చూస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది లేదో. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. చిన్న చిన్న బోండాల్లాగా మనం ఇప్పుడు వేసుకోవాలి. ఈ ఇడ్లీ పిండి బోండాలు అనేది ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను మా పిల్లలకి, మా వారికి పెట్టిన తర్వాత వాళ్ళు బాగుందంటేనే నేను వీడియో పెడతానండి, లేదంటే పెట్టను అసలు. ప్రతి ఒక్క వీడియో కూడా వాళ్ళు టేస్ట్ చూశాక వాళ్ళకి నచ్చితేనే పెడతాను, లేదంటే పెట్టనండి. మనం ఏది కూడా హెల్తీగా చేస్తున్నాం కాబట్టి అందరికీ నచ్చాలి. వాళ్ళు చేసుకుని తినేటప్పుడు కూడా బాగుంది అనిపించుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకొని తీసుకోవాలండి. మిగతా పిండిని కూడా నేను ఇలా వేసుకుంటున్నాను. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే పెడుతున్నాను, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. కొన్ని వీడియోస్ అయితే పెట్టాను, పొరపాటున డిలీట్ అయితే అయ్యాయి. అది నా చేతులతోనే డిలీట్ అయ్యాయండి. నేను మళ్ళీ కూడా అవన్నీ పెడతాను, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే మన ఛానల్ నేను పోస్ట్ చేస్తున్నాను. ఎవరు కూడా లైక్ చేయడం లేదండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి. అన్నీ అయితే ఇలా ఏగిపోయాయి. అన్నీ కూడా నేను టిష్యూ పేపర్ వేసి ఇలా హాట్ బాక్స్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఎంతో హెల్తీగా, టేస్టీగా, లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా ఇడ్లీ పిండితో బోండాలు అయితే రెడీ అయిపోయాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటండి కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. మరొక మంచి హెల్తీ ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.